టాక్ షోకి రాసేటప్పుడు మీ ఎక్స్పీరియన్స్ ఏంటి సార్? చాలా కొత్త ఎక్స్పీరియన్స్. నాకు అసలు తెలియదు, నాకు రాదు కూడా. ఎలా రాస్తాను నాకు తెలియదు, రాదు నాకు. అరవింద్ గారు పిలిపించి అన్స్టాపబుల్ రాయమన్నారు, బాలకృష్ణ గారు బాగుందన్నారు. ఆ తర్వాత యాక్చువల్గా నేను రాయడానికి కారణం ఆహా టీం అండి. ఆహాలో శ్రీదేవన్ ఉండేవారు, తర్వాత దివ్య అని ఒక ఆవిడ ఉండేది, ఆ తర్వాత నితిన్ అని ఇప్పుడు ఈటీవీలో చేస్తున్నాడు, ఆయన ఈటీవీ విన్కి కాంటెంట్ హెడ్. మేమందరం కూర్చుని నేను ఏం చేశానంటే మీ ఇంటర్వ్యూలు చూశాను, చాలా ఇంటర్వ్యూలు చూశాను. రాధాకృష్ణ గారి ఇంటర్వ్యూ, మీ ఇంటర్వ్యూస్, ఆ తర్వాత ఇంకో 2-3 ఇంటర్వ్యూస్ చూశాను, మురళీధర్ గారి ఇంటర్వ్యూస్, తర్వాత ఐటమ్ ఇంటర్వ్యూస్ చాలా చూశాను నేను నిజాయితీగా. ఐ హ్యావ్ టు బి వెరీ ఆనెస్ట్ ఇన్ దిస్. అండ్ అదేంటి సిమే గెరవాల ఇంటర్వ్యూస్, మా ప్రణవ్ రాయ్ ఇంటర్వ్యూస్ ఎప్పుడు ఫాలో అవుతుంటాను నేను అవి. ఆ తర్వాత ఆయనది రజిత్ శర్మ కదా, ఆయన చారు శర్మనా రజిత్ శర్మ, ఆయన ఇంటర్వ్యూస్ చూసి క్వశ్చన్స్ ఎలా డిజైన్ చేయాలి అనే దాని మీద కొంత వర్క్ చేశాను.